పోలీసు ఎస్ఐల వేషం వేసి పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విశాఖలో నిరుద్యోగుల్ని మోసం చేసిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు హనుమంత్ రమేష్ అతడి ప్రియురాలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వీరిద్దరూ మరికొంతమందితో కలిసి నిరుద్యోగుల నుంచి దాదాపుగా 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను హైదరాబాద్లోని అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తున్నారు. నరేష్, పోలీసు యూనిఫామ్ వేసుకుని పోలీసు శాఖలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా దాదాపు 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు తాను టూటౌన్ ఎస్ఐ అని చెప్పుకుంటూ కూడా మాజీ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అంటే సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేసిన క్రమంలో జమ్మూ కాశ్మీర్ రెజిమెంట్ లో పోస్టింగ్ వస్తే అక్కడ సస్పెండ్ గురైన రమేష్ అనే వ్యక్తి విశాఖపట్నానికి వచ్చి పెందుతుల నివాసం ఉంటూ తాను టూటౌన్ ఎస్ఐగా అందరికి పరిచయం చేసుకుంటూ కూడా తన ప్రియురాలతో కలిసి ఈ విధంగా సుమారు 3 కోట్ల రూపాయల వరకు ఘరానా మోసం చేయడం జరిగింది. కేవలం పోలీసు ఉద్యోగాలే కాదు, మరోవైపు రైల్వే ఉద్యోగాలు కూడా ఇప్పిస్తానంటూ కూడా మోసం చేయడం జరిగింది. అయితే మొత్తం 3 కోట్ల వరకు కూడా మొత్తం అంతా దండుకొని తర్వాత నకిలీ రైల్వేకి సంబంధించిన ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో నకిలీ మెసేజ్లు పెట్టి నిరుద్యోగులు మోసం చేసిన ఘటన చోటు చేస్తుంది విశాఖపట్నంలో. అయితే ఒకవైపు పెందుతు పోలీసులు, మరోవైపు ఎంతో చాకచక్యంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు సైతం కూడా ఈ కేసులో ఎంతో ప్రతిఫలం గురించి మొత్తం ఎందుకంటే ఒక 4 రోజుల పాటు కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు మొత్తం ఆన్లైన్ సెటప్ తోటి, ఎందుకంటే ఒకవైపు అతను కేవలం వాట్సాప్ కాల్స్ ద్వారా మాత్రమే మొత్తం అంతా కన్వర్సేషన్ జరుగుతున్నట్టు గుర్తించారు. మొత్తం 4 రోజుల పాటు కూడా అతను ట్రాక్ చేసి హైదరాబాద్ లో పట్టుకోవడం జరిగింది. అయితే కేవలం ఇతనే కాదు, ఇతనితో పాటు తన ప్రియురాలను కూడా పట్టుకోవడం జరిగింది. అయితే వీరు మొత్తం 3 కోట్ల వరకు కూడా మోసం చేస్తూ గుర్తించారు. మొట్టమొదటిగా ఈ రమేష్ అనే వ్యక్తికి సంబంధించిన మొదటి భార్య మిస్సింగ్ కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తే మిస్సింగ్ కేసు కాస్త ఇప్పుడు ఈ విధంగా పెద్ద మోసానికి దారితీసింది. ఈ మిస్సింగ్ కేసు దర్యాప్తు చేసే క్రమంలో కూడా ఈ విధంగా మోసం చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. అదే ప్రస్తుతం అయితే కేసు సంబంధించి దర్యాప్తు వేగం చేసినట్లుగా తెలియజేశారు పోలీసు అధికారులు. ఓకే నరేష్.